హలో అండి అందరికీ. అధికారం ఉన్నప్పుడు మంచి చేయాలంటే ఎవరైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఉంటాయి కాబట్టి, ప్రభుత్వ నిధులు ఉంటాయి కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఈజీగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత డబ్బులు కాదు కాబట్టి, ప్రభుత్వం డబ్బులే కాబట్టి చేస్తారు. పేదలకి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు. దీన్ని కూడా అందరూ అంగీకరించాల్సిందే. కాకపోతే అధికారం లేనప్పుడు హెల్ప్ చేయాలంటేనే ఆలోచిస్తారు. మీరు గమనించినట్లయితే చాలామంది అధికారం లేనప్పుడు హెల్ప్ చేయరు. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవడానికి వెనకాడతారనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి విరుద్ధం అని చెప్పేసి రీసెంట్గా నిరూపించారు. అదెలానంటే మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం అకాల వర్షాలకు, గాలి వానలకు, వడగళ్లకు వైఎస్ఆర్ జిల్లాలో దాదాపు కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. అరటి పంట నష్టపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ వచ్చినా రాకపోయినా కానీ నేను నా సొంత డబ్బులతో అయినా మీకు ఎంతో కొంత సాయం చేస్తానని చెప్పేసి ఆ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి హామీ ఇచ్చారనమాట. ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా నిలవబెట్టుకోవడం జరిగింది. రీసెంట్గా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 630 మంది రైతులకు ఎకరానికి కాదు హెక్టార్కు 20,000 రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారనమాట. త్వరలోనే డీడీల రూపంలో ఆయా గ్రామాలకి రైతులకి ఆ చెక్కులు అందుతాయి అన్నట్లుగా వైసీపీ పార్టీ అయితే ప్రకటించడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మంచి నిర్ణయం. అధికారం ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు. అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రోజుల్లో హెల్ప్ చేయట్లా. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా కేవలం 11 సీట్లకు పరిమితం అయినా కానీ రైతులకి ఇంత మంచి హెల్ప్ చేశారంటే చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ ఆయన మరొకసారి తన గొప్పతనాన్ని నిలుపుకోవాలని ఉన్నారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.